వ్యవసాయాన్ని బ్రతికించేందుకు రైతుల ఊపిరి నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ రైతు పోరు చేపట్టామన్న ఎమ్మెల్సీ చిక్కాల. థ్యాంక్ యూ సీఎం సచివాలయ ఉద్యోగుల సంబరాలు. హైవేపై అర్ధరాత్రి ప్రమాదం, ముగ్గురు మృతి. ఉత్తరవెల్లిని మించి రంగులు మార్చే కొండబాబుకు ఆదిరెడ్డి పేరెత్తే అర్హత లేదు. టీడీపీ నేతల ధ్వజం. కాకినాడలో పాపప్ ఎగ్జిబిషన్ను కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న ప్రారంభించారు. అత్యంత ఆధునిక పోకడలతో ఆకట్టుకుంటున్న డిజైనర్ పాపప్ ఎగ్జిబిషన్ కాకినాడలో నాగమల్లి సెంటర్లో ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో కాకినాడ నగర మేయర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్, కలకత్తా, బొంబాయి వంటి నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్ కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ రూపారేఖ మాట్లాడుతూ కాకినాడ నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, ఎగ్జిబిషన్ నందు క్లాత్ ఐటెం, జ్యువెలరీ తదితర స్టాల్స్ నిర్వహిస్తున్నామని, 29, 30వ తేదీల్లో మాత్రమే ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని తెలిపారు. ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ ఒకటి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది డిజైనర్ పాపప్ రూప గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా వండర్ఫుల్ వేదిక. ఎవరైతే షాపింగ్ అనేది ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పటివరకు కాకినాడలో ఎప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్ అయితే పెట్టలేదు. ఇటు గోల్డ్, అదేవిధంగా డైమండ్ కలెక్షన్ కానివ్వండి, లేకపోతే శారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, వాట్ అన్నీ కూడా చాలా చాలా వండర్ఫుల్గా చాలా బాగున్నాయి. మన కాకినాడలో ఇది పెట్టడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మిస్ చేసుకోకండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు 28, 29, 30 జూన్ నెల ఈ 3 రోజులు ఎగ్జిబిషన్ ఉంటుందండి. ఇక్కడ ఈరోజు మేయర్ గారు, ప్రసన్న గారు ఇనాగ్రేట్ చేయటం ఈ ఎగ్జిబిషన్ని మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కాకినాడలో ప్రజలు ఈరోజు పొద్దున్న నుంచి చాలా బాగుంది రెస్పాన్స్. ఇక్కడ ఫస్ట్ టైం మేము రావటం చాలా సంతోషంగా ఉంది. ఇంకో 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజులు కూడా వచ్చి షాపింగ్ చూసుకొని అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చాలా కోరుకుంటున్నాను. జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన అనుష్ బాబును కాకినాడ ఏరియా బిల్డింగ్స్ వర్కర్స్ యూనియన్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ బచ్చల చంద్రశేఖర్ కుమారుడు అనుష్ బాబు ఢిల్లీలో ఈ నెల 23, 22 తేదీలలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించారు. ఈ సందర్భంగా ఆయనను చిరు సన్మానం చేశారు. ముందుగా అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలో అనుష్ బాబు ఇంటి వద్ద ర్యాలీగా అచ్యుతాపురం కమ్యూనిటీ హాల్ వద్దకు చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనుష్ బాబు పూలమాల ఆవిష్కరణ చేశారు. అనంతరం కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లాయర్ ఉదయ్ కుమార్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాటిపాక మధు, కోనాల కృష్ణలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడారంగంలో వివిధ పోటీల్లో 12 బంగారు పథకాలు సాధించారని, అనుష్ బాబు స్ఫూర్తితో యువత మరింత ఉత్సాహంగా క్రీడారంగంలో రాణించాలని కోరారు. బచ్చల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓ చిన్న స్థాయి సివిల్ కాంట్రాక్టర్నైన తాను తన కొడుకు ఉన్నత చదువులు చదవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశించానన్నారు. స్పోర్ట్స్ కోటాలో వీటన్నిటిని అనుష్ బాబు సాధించాడన్నారు. క్రీడాకారునిగా మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. నైపుణ్యం గల పేద క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. అనుష్ బాబు మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తాను సాధించిన విజయం వెనుక తన తండ్రి ప్రోత్సాహం, కోచ్ కృషి ఉందన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, పేట పెద్దలు, నివాసులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన ఒక దయ లేదా ఒక భిక్ష విషయం మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. అయితే ఈయన నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడికి వెళ్తానన్నా అతన్ని నెక్స్ట్ లెవెల్స్ పంపించడానికి నేను సాయశక్తులా కృషి చేస్తూ నా కుమారుడికి ఒక బ్యాక్ బోన్లా ఉంటూ ఈ అచ్యుతాపురం నుంచి ఏదేమైనా అంతర్జాతీయ స్థాయి పంపించాలి అని తండ్రిగా నేను ఆశపడుతున్నాను. మీ అందరి దీవెనలు ఉంటే ఖచ్చితంగా ఇది సాధించగలము ఏమని నమ్ముతున్నాను. మీ అందరి దీవెనలు కావాలని కోరుకుంటున్నాను. వెయిట్ లిఫ్టింగ్ పార్టిసిపేట్ చేస్తూ అది చదువుకుంటూ ఇవన్నీ నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ జాగ్రత్తగా నేను బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ బీటెక్ జరుగుతున్నప్పుడే నేను జూనియర్ నేషనల్లో బ్రాంజ్ మెడల్ సంపాదించాను. సో ఈ బ్రాంజ్ మెడల్ ద్వారా
నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ ద్వారా నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కి నేను ఎంపిక అయ్యడం జరిగింది. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ విజయవాడలో జరిగింది. తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయి కాంపిటీషన్ ఢిల్లీలో జరగడం జరిగింది. అయితే ఢిల్లీలోని 96 కేజీల కేటగిరీలోని బంగారు పథకం సాధించాను. అయితే నాకు ఈ వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయడానికి 2016 నుంచి నా వెన్నుంటి నడిపించిన నా కోచ్ వి సతీష్ కుమార్ గారు, వర్రి సతీష్ కుమార్ అని నా కోచ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన ట్రైనింగ్ ఇప్పించి ఒక నలుగురిని ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆడించారు. అలాంటి కోచ్ దగ్గర నేను ట్రైనింగ్ అవుతున్నాను. ఆయన నాకు దగ్గరుండి ప్రతిదీ నాకు చాలా ప్రోత్సహించి చాలా బలవంతుడు నేను ఆయన ఒక మెంటల్ సపోర్ట్ ఇచ్చి అలా మెంటల్ సపోర్ట్ అయినా ఎమోషనల్ సపోర్ట్ అయినా డైటరీ సపోర్ట్ మా నాన్నగారు ఇలా ఇవన్నీ కూడా నాకు దేవుడు ఎలా హెల్ప్ చేశాడు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కాకినాడ జగన్నాథపురం 26వ డివిజన్ పురంవారి సందు సత్తమ్మ తల్లి గుడి వద్ద సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ సుంకర శివప్రసన్న కార్పొరేటర్ సంఘాని నందంలో మాట్లాడుతూ 26వ డివిజన్లో సీసీ రోడ్కి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సత్యకుమారి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ద్వారా కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లైట్లు, డ్రైన్లు, రోడ్ల విషయంలో కూడా మన స్టాండింగ్ కమిటీలో కూడా పెట్టి ఈ వర్క్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. మరొకసారి స్థానికులందరి తరఫున కూడా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మేయర్ గారికి, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 26 డివిజన్కి 49 లక్షలతో ఈ రోడ్ శాంక్షన్ అయింది. ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను వార్డులో ఇప్పటికే 16 రోడ్ల వరకు వేయించాము మేము. అలాగే ఈ రోడ్డు కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళగానే అన్నీ ఆయన శాంక్షన్ చేయించారు. అలాగే ఈ రోడ్డు పరిధి ఏంటంటే 23 డివిజన్, 24వ డివిజను, 26 మాకు 3 వార్డులకు సంబంధించింది. ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళంటే దీన్ని అన్నీ శాంక్షన్ చేయించారు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి విషయంలో అయితే మా ఎమ్మెల్యే గారు ఏ వీధిలో రోడ్డు కోసం చెప్పినా, ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందించి రోడ్లు శాంక్షన్ చేయించడానికి, వార్డులో అభివృద్ధి పనులు అయితేనేంటి వెంటనే చేయించడానికి ముందుంటున్నారు. ఆయన అభివృద్ధి విషయంలో ఇంకా ఆయన్ని పోల్చుకోవడానికి ఎవరు కూడా సరిపోరు. మేము ఇంకా మాకు నాగరాజపేట ఏరియా కూడా రోడ్లు, డ్రైన్లు అన్నీ ఉన్నాయి. త్వరలోనే అది మొదలు పెడుతున్నారు, శనివారం మొదలు పెడుతున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా సెలవుస్తున్నాను. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనందం నింపారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడంపై థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని సచివాలయ కాకినాడ అర్బన్ కమిటీ అధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే సచివాలయాలను ఏర్పాటు చేసి ఒక్కసారి 1,00,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు మాత్రమే దక్కిందన్నారు. ఇన్ని ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయలేరంటూ ప్రజల్లో అపోహ కల్పించారని, చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా పథకాలను ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రిదే అని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి అజయ్ దుర్గా ప్రసాద్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాజకీయాలు ఉన్నాం, ఇచ్చిన మాట కట్టుబడి పనులు చేస్తున్నామని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. జగన్మోహన్ గారి ద్వారా మాకందరికి కూడా ఆనందం వచ్చింది. ఇప్పుడు ఈ పర్మనెంట్ అయిన ఉద్యోగస్తులు కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆనందంగా ఉంటారు. నా పిల్లలు ఎంత కష్టపడి చదివించాను, ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాము, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని వీళ్ళకన్నా వీళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందపడే రోజు ఈరోజు. కానీ ముఖ్యమంత్రి గారికి కలకాలం మా యొక్క ఆశీర్వాదాలు, సెక్రటరీ వ్యవస్థలో సెక్రటరీల ఆశీర్వాదాలు, ముఖ్యంగా సెక్రటరీ వ్యవస్థలో సెక్రటరీస్కి తల్లిదండ్రులకి ఆశీర్వాదాలు పూర్తిగా మెండుగా ఉండాలి. ఒక్కడే దేశ చరిత్రలో రాజకీయాల్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో కూడా నాకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం
వాలంటరీ వ్యవస్థలో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వాలంటీర్స్ని కూడా మంచి స్థాయిలో చూడాలని ఆశించడం జరుగుతుంది. ఇది సెక్రటరీ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో వచ్చిన వ్యవస్థ. సో ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇప్పుడు సెక్రటరీ యొక్క ఆనందం చూశాడు ఆయన. అలాగే రాబోయే రోజుల్లో వాలంటీర్స్ మొక్కల్లో కూడా మంచి ఆనందాన్ని చూడాలి, చూసేలాగా జగన్మోహన్ రెడ్డి చేయాలని నా యొక్క విన్నపం. ఏదైనప్పటికీ కూడా సెక్రటరీలు కాకినాడ పట్టణంలో పనిచేస్తున్న సెక్రటరీ సోదరి మనకి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం హుకుంపేట డిమార్ట్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 3 యువకులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హుకుంపేట హైవే రోడ్లో డిమార్ట్ సమీపంలో 6 యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 యువకులు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులు నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ 6 యువకుల్లో ఒకరు పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి వేడుకలు జరుపుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఓ మృతుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పరామర్శించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా పార్టీలు మార్చే మున్సిపల్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రి కొండబాబుకు సరైన గుర్తింపు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్, టీడీపీ నాయకులు బేసరి చిన్నీలు మాట్లాడారు. ఎప్పుడు రాజకీయ సన్యాసి అయిన కొండబాబు మళ్లీ కొత్తగా రాజకీయ సన్యాసం తీసుకుంటానడం హాస్యం పుట్టిస్తోందన్నారు. కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండబాబుకు వైకాపాలో గుర్తింపు లభించకపోవడంతో ఆదిరెడ్డి కుటుంబంపై వారిపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ తాను రాజకీయాల్లో ఉన్నానంటూ చెప్పుకునే ప్రయత్నం కొండబాబు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి పేరు ఉచ్చరించడానికి కూడా కొండబాబు స్థాయి సరిపోదన్నారు. క్వారీ గోతులు పూడ్చాలని లేదంటే ఉద్యమం చేస్తానంటూ కొండబాబు గతంలో కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారని, ఆ సమయంలో ఎందుకు క్వారీ గోతులు పూడ్చలేకపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కొండబాబు వారి నాయకుల సాయంతో ఆ గోతులు ఎందుకు పూడ్పించలేదని ప్రశ్నించారు. క్వారీ గోతుల విషయంలో కొండబాబు ఎప్పటి నుంచో అక్కడ ఏదో ఒక ఉద్యమం చేయటం, క్వారీ యజమానులు కలిసి రావటం, కొంతకాలం తర్వాత మళ్ళీ ఉద్యమం చేయటం, మళ్ళీ క్వారీ యజమానులు కలిసి రావటం, ఇదే అతని పరిపాటిగా మారిందని ఆరోపించారు. స్కామ్ లీడర్గా కొండబాబుకు క్వారీ ప్రాంతంలో చాలా ఘన చరిత్రే ఉందన్నారు. సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, టీడీపీ నాయకులు కవులూరు వెంకట్రావు, చాపల చంద్రరాజు, నేమాలి శ్రీను, దుత్తరపు గంగాధర్, కోనేటి ప్రభుదాస్, మేడికొండ అప్పారావు, బి రాంబాబు పాల్గొన్నారు. కుంభకోణం అంటా ఉంటారు. ఏంటండి కుంభకోణాలు? మీరు చేసిన ఆరోపణలో కుంభకోణాలు అమరావతి కుంభకోణం అన్నారు, ఏమైందండి? అలాగే పోలవరం కుంభకోణం అన్నారు, ఏమైందండి? అలాగే పసుపు కుంకుమ కుంభకోణం అన్నారు, అదేమైందండి? మీరు గత 3 సంవత్సరాల నుంచి మీ పార్టీయే కదా అధికారంలో ఉంది. ఒక్క కుంభకోణం పైన కూడా ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారు? చెప్పండి సార్. కుంభకోణం అంటే మేము చెప్తున్నాం చూడండి, ఆవు కుంభకోణం మీ ఎంపీ గారు చేసిన ఆవు కుంభకోణం. ఆ కుంభకోణంపై మా అదిరెడ్డి అప్పారావు గారు పూర్తి ఆధారాలతో సిద్ధంగా ఉన్నారు చర్చకి రమ్మని. అలాగే కోర్టు ద్వారా కూడా న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. మీరు దాని మీద ఇప్పుడు కూడా చర్చకి రాలేదు, సమాధానం ఇవ్వలేదు. ఇంకేంటి సార్ కుంభకోణం? అయినా మాకు తెలుగు అడుగుతున్నాం కొండబాబు గారు. కుంభకోణం అంటే ఏమన్నా కుంభకోణం కాపీ అనుకుంటారా? అత్తమాలకి కుంభకోణం అంటా ఉంటారా? లేకపోతే అన్నా క్యాంటీన్ విషయం, కోరి మీద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తుంటే మీ కళ్ళల్లో ఎందుకని నిప్పులు వేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మీరే కదా కోరి మీద అత్యధికంగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ పేదలకి ఒక పూట అన్నం ఉంటే ఒక పూట అన్నం ఉన్నదని చెప్పేసి ఇంతకాలం కూడా మీ రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నారు. మరి అదే కోరి ప్రాంతం మీద అన్నా క్యాంటీన్ ఏర్పాటు
అసలు అక్కడ కార్పొరేషన్ అవ్వకముందు మీ మామయ్య గారే గారా కృష్ణ గారే కౌన్సిలర్ చేశారు. అప్పుడు మీరు కోరిగొత్తులో పని చేసుకున్నారు కూలిగా. అప్పటి నుంచి ఉన్నాయి కోరిగొత్తులు. ఫస్ట్ నేను ఇండిపెండెంట్గా ఫస్ట్ పోటీ చేసినప్పుడు నా పేరు నెగ్గారు. ఓకే, నెగ్గినప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు పూర్పించలేకపోయారా? అప్పుడు చేతగాలేదా? అప్పుడు మీ గవర్నమెంటే. తర్వాత నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లో ఎన్ని సమావేశాలు ఆ కోరిగొత్తులు పోడ్చాలని చెప్పేసి చివరికి ఆ పోల్స్ అవి వేయించి మేము ఇచ్చేసాం. కానీ ఏనాడన్నా మీరు నెక్కచ్చిగా నిలకడకు స్టాండ్ తీసుకుని కోరిగొత్తులు పూడ్చేంత వరకు కుదరదు అని ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నారా? కోరిగొత్తులు పోడ్చాలంటారు, కోరి వాటల దగ్గరికి వెళ్తారు. కోరిగొత్తులు పోడ్చాలంటారు, కోరి వాటల దగ్గరికి వెళ్తారు. ఇదే మీ నైజం. కానీ ఏ రోజు కూడా చిత్తశుద్ధితో కోరిగొత్తులు పోడ్చాలనేటువంటి విషయంలో మీరు చిత్తశుద్ధితో పనిచేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే వాటర్స్ ముడుపులు ఇవన్నీ ముట్ట చెప్తారో వెంటనే సరే. ఇప్పుడు మళ్ళీ అదే సబ్జెక్ట్ ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మీది, అధికారం మీది, అన్ని మీ చేతిలో ఉన్నాయి. పూర్పించండి మీరు గవర్నమెంట్. ఎప్పటికైనా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోండి, ఆ కోరికలు పూర్పించి. కానీ మీకు అది చేత కాదు. పూర్పించకపోతే నేను ధర్నా చేస్తాను, లేకపోతే అసలు ఎన్నిసార్లు ఎన్ని ధర్నా చేస్తారో, ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేస్తారు. మొన్న ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తూ ఆ సింహాచలంలో ఎల్లపట్టాల విషయమే నేను నిరాహార దీక్ష చేస్తాను, ధర్నా చేస్తున్నాను. మరి అది ఏ అటకెక్కిందో తెలియదు, ఎందుకు విరమించుకున్నారో తెలియదు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన 3 ఏళ్ల కాలంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి నినాదంతో జూలై 2వ తేదీ జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమంలో పోస్టర్ను ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, రూరల్ నాయకులు పేరాబత్తుల శేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదన్నారు. కాకినాడ జిల్లాలో రైతులు 296 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లో పట్ల వివక్షత చూపించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని, రైతులతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పోరు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రైతు పోరు కార్యక్రమం తీసుకుని రైతులకి ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ రోజున రేపు 2వ తారీఖున జగ్గంపేటలో 35 కాన్స్టిట్యున్సీలు కలిపి మన జిల్లా మొత్తం కలిపి ఈ రైతు పోరు కార్యక్రమం జగ్గంపేటలో మధ్యాహ్నం 2 గంటలకి రైతు పోరు కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా ఈ రోజున కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం నుంచి ఈ రైతు పోరు కార్యక్రమానికి మద్దతు తెలియపరచడానికి రైతులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు సిద్ధమవడం జరిగింది. మరి జగ్గంపేటలో రేపు 2వ తారీఖున జరుగుతున్న రైతు పోరాట గర్జనకు మరి పెద్ద జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాకినాడ రూరల్ నుంచి రైతులు అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి చూస్తుంటే రైతు వ్యవసాయాన్ని వదిలేసి మరి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. అమ్ముకున్న ధాన్యానికి మద్దతు ధర లేదు, అలాగే అమ్మిన ధాన్యానికి కూడా ఇన్ టైంలో డబ్బులు ఇవ్వట్లేదు. సరైన ధర లేక ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయం గిట్టుబాటు లేదని ఈరోజు మరి వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి వస్తుంది. ఇది గ్రామాల్లో వ్యవసాయాన్ని మరి నిర్లక్ష్యం చేయటం వల్ల పట్టణీకరణ పెరిగి గ్రామాల్లో మరి ఎక్కువ జనాభా అంతా పట్టణాలకు తరలి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా జరిగితే మరి అన్రెస్ట్ వచ్చి ఆర్థిక అసమానతలు పెరిగి ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా రైతులు మరి పంట పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదని, మద్దతు ధర అంటే మనకి ఇచ్చింది గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మన 1450 రూపాయలు 75 కేజీల బస్తాకి ఇవ్వాలి. కానీ రైతు భరోసా కేంద్రాల్లో మీరు అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆంక్ష పెట్టింది. తద్వారా రైతు భరోసా కేంద్రాల్లో అనుకుంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారంటే మనకి ముందు 14 రోజులు ఇస్తామని చెప్పారు, తర్వాత 21 రోజులకి ఇస్తామని చెప్పన్నారు. మన కాకినాడ జిల్లాకి
మనకి బాకీ మొత్తం 296 కోట్ల రూపాయలు ఉంటే అందులో మనకి 21 రోజులు దాటినటువంటి మరి డబ్బు సొమ్ము 86 కోట్లు రావాలి. దాంట్లో భాగంగానే ఈ రోజునే నిన్నే 70 కోట్లు వచ్చిందని చెప్పి అన్నారు. అయినప్పటికీ ఇంకా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇంకా రైతులు బకాయిలు ఇంకా ఉన్నాయి. ఏమంటారంటే రైతులు అమ్ముకుని వెంటనే డబ్బులు ఇవ్వకపోతే ఏ రకంగా వెళ్ళి ఉన్నారు? ఇంకో పంట పొడిచడానికి ఎలా పొడిచడం చెప్పండి. ఖరీఫ్ పొడిచాలంటే డబ్బులు పెట్టుబడి కావాలంటే దానికి డబ్బులు ఇవ్వాలి. కాకినాడలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నట్లు పాస్టర్ జోసెఫ్ బెన్నీ తెలిపారు. కాకినాడ నగర ప్రాంత పాస్టర్స్ ఫెలోషిప్స్ సంయుక్త నిర్వహణలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ను కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు పాస్టర్ జోసెఫ్ బెన్నీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూలై 3, 4, 5 తేదీల్లో సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర ప్రముఖులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జోసెఫ్ బెన్నీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. నేను పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడిని. మరి 3వ తేదీని క్రిస్టియన్ ఇండియన్ డే సందర్భంగా ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మెక్లారెన్ హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం. మరి కాకినాడకి, ఇండియా దేశానికి సువార్త మరి తోమా గారి ద్వారా క్రీస్తు శకం 50వ శతాబ్దంలోనే కాకినాడ ఇండియా రావడం జరిగింది. మరి ఆయన మరణాన్ని పునస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటించారు. ఈ దినాన్ని మేము పునస్కరించుకొని కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా కలిసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్స్లో సాయంకాలం 5 గంటలకే ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో క్రైస్తవులు మాత్రమే కాకుండా అందరూ పుర ప్రజలందరూ కూడా పాల్గొని మా క్రైస్తవ ఇండియన్ క్రిస్టియన్ డేని జయప్రదం చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.